శ్రీమాత్రే నమః. విజయవాడకి దగ్గర గుంటుపల్లిలో లవకుశ అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చానండి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆడవాళ్ళందరూ కలిసి చిన్న చిన్న శివలింగాలు తయారు చేస్తున్నారండి. తాళ్ళాయిపాలెంలో ఉన్న శైవ శివక్షేత్రం ఆలయం వారు మట్టిని ఇచ్చి ఎలా తయారు చేయాలో చెప్పారంటండి. ఆ మట్టితో చిన్న చిన్న లింగాలు చేసి మళ్ళీ ఆలయం వారికే ఇస్తే ఈ లింగాలన్నిటినీ కలిపి ఒక పెద్ద లింగానికి పెడతారంటండి. అప్పుడు 1,000,000 లింగాలు అవుతాయి కదా. వీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ లింగాలను తయారు చేస్తున్నారు. మట్టిని 3 రోజులు నానబెడితే బాగా మెత్తగా వస్తుందంటండి. అందుకని 3 రోజులు నానబెట్టి కొంచెం నువ్వుల నూనె వేసుకొని లింగాలను తయారు చేస్తున్నారండి. శివలింగం తయారు చేయడం అంటే కేవలం మట్టిని ఆకారంలోనికి తీసుకురావడం కాదు కదండి. మనస్సుతో, భక్తి శ్రద్ధలతో, శివనామస్మరణతో శివతత్వాన్ని ఆహ్వానించే ఒక పవిత్ర కార్యక్రమం కదండి. ఈ కార్యక్రమంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ కలిసి చేసుకుంటున్నారండి. ఇలాంటి కార్యక్రమాల వల్ల మనుషుల మధ్య ఐక్యత, బంధాలు, అనుబంధాలు కూడా పెరుగుతాయి కదండీ. చక్కగా అందరూ ఎవరికి కుదిరిన టైంలో వాళ్ళొచ్చి ఈ శివలింగాలు చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. అంతేకాదండి, వీళ్ళు ఇంకా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారండి. అందరూ కలిసి ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారంటండి. అందరూ కలిసి ప్రతి శుక్రవారం లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకుంటారండి. లలితా సహస్రనామం చదవడం వల్ల అమ్మవారి కృప మన మీద ఉంటుంది అనిపిస్తుంది కదండి. లలితా సహస్రనామం చదవడం అంటే కేవలం 1000 పేర్లు పలకడం కాదండి. అమ్మవారి కృప మన జీవితంలోకి ఆహ్వానించడమే. ప్రతిరోజు లేదా ప్రత్యేక సందర్భాలలో లలితా సహస్రనామం పారాయణం చేస్తే మనసులో ఉన్న అశాంతి నెమ్మదిగా తగ్గుతుంది. మన ఆలోచనలు శుద్ధిగా మారుతాయి. మనసులో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత లభిస్తుంది. అమ్మవారి నామస్మరణ వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు నెమ్మదిగా మన జీవితంలోకి వస్తాయి. సామూహిక పారాయణం వలన ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందండి. ఈ ఒక్క విషయంలోనే కాదండి, ఏదైనా సరే సామూహికంగా మెడిటేషన్ చేసినా, ఏది చేసినా సరే ఎక్కువ ఫలితం ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. లలితా సహస్రనామం చదివే సమయంలో మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పాజిటివ్ శక్తి పెరుగుతుందండి. ఇది మన ఆత్మబలాన్ని పెంచే ఒక దివ్యమైన మార్గం కదండి. ఈ సహస్రనామం చదివేటప్పుడు అమ్మను బయట ఎక్కడో ఉన్న దేవతలా కాకుండా మన హృదయంలో నివసించే శక్తిగా అనుభవించాలి. అప్పుడే నిజమైన ఫలితం లభిస్తుంది. లలిత సహస్రనామం వలన మన కర్మబంధాలు నెమ్మదిగా సడులుతాయండి. గత జన్మల నుంచి వచ్చిన భారాలు కూడా అమ్మ కృపతో తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నామస్మరణ మనలోని భయం, అనుమానం, అస్థిరతను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ముఖ్యంగా మహిళలు లలితా సహస్రనామం చదివితే ఇంట్లో వాతావరణం మారుతుంది. అమ్మవారి శక్తి ఆ ఇంటిని రక్షిస్తుంది. పిల్లలపై మంచి ప్రభావం చూపిస్తుంది. పిల్లలపై మంచి ప్రభావం చూపించడమే కాదండి, రేపటి తరం వారు కూడా దైవభక్తితో ఆధ్యాత్మికంగా పెరిగి ఆధ్యాత్మికంగా మంచి అలవాట్లు నేర్చుకొని మంచి జీవన విధానాన్ని కొనసాగిస్తారు కదండి. పిల్లలు ఇలాంటి కార్యక్రమాలను చూసి ఆధ్యాత్మికంగా పెరుగుతారు కదండి. అన్ని అపార్ట్మెంట్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపించిందండి. ఇది చూసి కొంతమందైనా ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నానండి. పండగలకే కాదండి, ఇలా ప్రతి శుక్రవారం చేసుకుంటే చక్కగా బాగుంటుంది కదండి. అందరూ ఒకరికొకరు కుంకుమ, గంధం, పసుపు అలంకరించుకొని దేవుడికి అక్షింతలు వేసి హారతిచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించారండి. అందరూ కూడా లలిత సహస్రనామం ఖచ్చితంగా చదువుకోండి. చాలా సులువుగానే ఉంటుంది. ఒకటికి 2 సార్లు చదివితే చాలు,
తప్పకుండా వస్తుందండి. చదవకపోయినా ఇంట్లో మనం ప్లే చేసుకున్నా చాలండి, ఆ వైబ్స్ బాగా ఉంటాయండి ఇల్లంతా. అందరూ ప్లేట్‌లో పెట్టుకొని తింటున్నామండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం నైవేద్యం తీసుకొచ్చారు. వీళ్ళందరూ ప్రతి శుక్రవారం రాహుకాల టైంలో ఈ పూజను చేసుకుంటారంటండి, లలిత సహస్రనామాన్ని. నేనైతే అన్ని ప్రసాదాలు తిన్నానండి. మీరెప్పుడైనా ఇలాంటి కార్యక్రమాన్ని చేసుకున్నారండి? మీ పక్కన నైబర్స్‌తో చేసుకునుంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.